గిరిజన సంప్రదాయాల ప్రకారం మేడారం మహాజాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏల త్రిపాఠి తెలిపారు. మేడారంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నామని, అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. మేడారం జాతర సంబంధించిన ప్రత్యేకంగా ఈసారి మేము ఫోకస్ పెట్టింది పర్మనెంట్ అసెట్స్, శాశ్వత అసెట్స్ని ఎలా డెవలప్ చేయాలో దాని మీద ఎక్కువ దృష్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవ స్థానిక సభ్యులు మరియు పంచాయతీరాజ్ మంత్రులు శాఖ మంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పెట్టడం జరిగింది. రోడ్డు సంబంధించిన పంచాయతీరాజ్ మరియు రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు ఒక 127 కిలోమీటర్ మరమ్మతులు, తర్వాత కోర్ ఏరియాలో ఉన్న కొత్త రోడ్స్ని కట్టడం జరిగింది. దీంతో పాటు డంపింగ్ యార్డ్స్ గతంలో 4 ఉన్నాయి, ఈసారి దాన్ని పెంచుకొని 10 చేస్తున్నాము. యానిమల్ వేస్ట్ డీకంపోజింగ్ మనకి తెలిసిన విషయం. ఇప్పుడు మన చిల్కలగుట్ట ప్రొసెషన్ ఉన్నప్పుడు కూడా చాలా యానిమల్ వేస్ట్ ఉంటుంది. వాటిని ప్లస్ మన టాయిలెట్ వేస్ట్ని ఈసారి ప్రాసెస్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నాము. అంటే మాకు ఉన్న అంచనా ప్రకారం దాదాపు 1400 మెట్రిక్ టన్ వేస్ట్ ఒక 6 గంటల్లోనే జనరేట్ అవుతుంది. కాబట్టి మాకు ఉన్న సరఫరా, మాకు ఉన్న లేబర్స్ మేము దాని తగ్గట్టు ఈసారి పెంచుతూ ప్రతి ఒక్క 6 అవర్లీ మేము మేనేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 1400 మెట్రిక్ టన్ పర్ 6 అవర్స్, ప్రతి 6 గంటలకి దాదాపు 1400 మెట్రిక్ టన్ మా అంచనా ఉంది. లాస్ట్ టైం ఉత్పన్నం ఉన్న చెత్త కంటే ఈసారి కొంచెం పెంచేసి మేము అంచనా పెట్టుకున్నాము. కాబట్టి వాటిని కూడా ప్రాసెస్ చేయడానికి, దాన్ని ఎప్పుడు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా టాయిలెట్స్ మనకి జాతర చివరి రోజు 25th, 24th ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో వాటిని మురికి నీళ్ళు ఏదైనా వేస్ట్ ఉంటే వాటి సమస్య రాకుండా చూడడానికి కూడా ఈసారి గల్ఫర్స్ సంఖ్య కూడా మేము పెంచుతున్నాము. దాదాపు 12 ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. ఇంకా దాన్ని పెంచాలా, ఏం చేయాలి అనేది కూడా మేము నిర్ణయం తీసుకుంటాము.